హాయ్ గైస్, నేనే మీ కళ్యాణి అరస్. వెల్కమ్ బ్యాక్ టు ఉజమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి. పూజ గదిని సింపుల్గా, ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ పటాలకి బొట్లయితే పెడతాం కదా, అది సింపుల్గా ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విగ్రహాలు ఎక్కువ శ్రమ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి, అప్పటికప్పుడు పూజ గదిలో అన్నీ అందుబాటులో ఉండాలి అంటే ఎలా చేసుకోవాలి, ఎలా సర్దుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. చూసేసేయండి. దేవుడి గది క్లీనింగ్కి ముందుగా పాటించాల్సింది మనం పరిశుభ్రంగా ఉండాలి. అంటే తలకు స్నానం కానీ మామూలు స్నానం కానీ చేసి, మామూలు స్నానం చేసిన వాళ్ళైతే తలకి పసుపు నీళ్ళు అయితే చల్లుకొని దేవుని గదిని అయితే తాకాలి. దీని తర్వాత దేవుని గదిలో ఉన్న ఫ్లవర్స్ అవన్నీ పెడతాం కదా, అవన్నీ తీసేసేయండి. తీసుకున్న తర్వాత పటాలు ఉంటాయి, పటాలన్నీ తీసుకున్న తర్వాత కిందన బాక్సెస్ ఏవైనా స్టోర్ చేసి ఉంటే అవన్నీ అయితే తీసుకోండి. ఫస్ట్ పువ్వులు తీసి తర్వాత పటాలు తీయండి. దీని తర్వాత మిగతావన్నీ ఉంటాయి కదా, మనం పసుపు కుంకుమ స్టోర్ చేసుకుని అవన్నీ తీసి ఒక పక్కనైతే పెట్టేసండి. ఇప్పుడు దేవుడి గదిని మీరు ఎట్టి పరిస్థితుల్లో చీపురుతో క్లీన్ చేయకూడదు. ఇలా మంచి క్లాత్ని తీసుకొని ఆ క్లాత్తోనైతే ఏదైనా కొంచెం గట్టిగా ఉన్న అట్టముకు కానీ, లేకపోతే మీ దగ్గర చాట ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని దాంట్లోకి వచ్చేటట్టుగా పసుపు కుంకుమ కానీ అక్షింతలు కానీ ఏవైనా ఉంటే అవి అందులోకి పడేటట్లా తీసుకొని ఒక కవర్లో అయితే స్టోర్ చేసుకోండి. దీని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడి గదిలో ఉన్న బాక్సెస్ కానీ పీటలు కానీ అన్నీ కూడా ముందు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసేసి అలా సన్లైట్లో అయితే పెట్టేసండి. అలా సన్లైట్లో పెట్టుకుంటే మీరు ఇవన్నీ చేసేసరికి డ్రై అయిపోతాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ దేవుడి గదిలో ఉన్న డబ్బాలు, పసుపు కుంకుమ డబ్బాలు, పీటలు ఉంటాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేసి అందులో పెట్టుకున్నాను. అవి ఎండేలోపు అయితే ఇక్కడ పటాలన్నీ తీసి పక్కన పెట్టేమన్నాను కదా, అవైతే వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఆ వాటర్లో పటాలు కొద్దిగా జిడ్డుగా ఉన్నాయి అనిపిస్తే కొద్దిగా లైజాలు, కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే అంటే నీట్గా మనకి మైలు కానీ ఏదైనా ఉంటే పోతుంది అనేసి అయితే పసుపు వేయమంటున్నాను. చాలా పూజ గది క్లీనింగ్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఇంకోసారి కూడా చెప్పేస్తున్నాను. వేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. కాటన్ క్లాత్ తీసుకొని పటాలను అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో అయితే తొడండి. పటాలు ఉంటాయి కదా, పటాలు అయితే ఎక్కడ డార్క్ కానీ మచ్చలు కానీ ఏం లేకుండా ఉంటాయి. మెయిన్ మరకలుగా ఉంటాయి కదా, అవి లేకుండా ఉంటాయి అన్నమాట. మీరు పటాలు ఎప్పుడు క్లీన్ చేసినా డ్రైగా అదే గచ్చు మీద పెట్టేయొద్దు. ఎందుకంటే మనం ఎప్పుడు అలా నడుస్తూ ఉండడం, ఏదైనా పడిపోవడం అవుతుంటుంది కనుక ఒక పేపర్ కానీ, చాప కానీ, ఏదైనా మంచి మ్యాట్ కానీ, శుభ్రంగా ఉన్న మ్యాట్ కానీ తీసుకొని దానిపైన ఆ దేవుని పటాలు అయితే పెట్టండి. నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్ వేసుకున్నాను. దానిపైన దేవుని పటాలు అయితే క్లీన్ చేసినవి అయితే పెట్టేస్తున్నాను. ఇలా అన్ని పటాలు క్లీన్ చేసుకున్న తర్వాత దేవుని పటాలకి బొట్టు ఎలా పెట్టుకుంటే చక్కగా ఉంటుంది, అలా చెరిగిపోకుండా ఉంటుంది అనేది చెప్తానన్నాను కదా, ఇదేనండి. గంధం మరీ పల్చగా కాక మరీ ముద్దగా కాక మధ్యంగా అంటే మీడియంలో కలుపుకోండి. దోస బ్యాటర్ ఉంటుంది కదా, అలా సేమ్ కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని అందులో మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అటువంటి ఇయర్ బడ్స్ ఫ్రెష్ది తీసుకొని ఆ గంధంలో పెట్టేసి ఇయర్ బడ్స్తో చక్కగా ఇలా ఒక్క రౌండ్ తిప్పితే చాలు, రౌండ్గా గంధం వస్తుంది. గంధం బొట్టు అనేది సెట్ అవుతుంది. దానిపైన మీరు ఉంగరం వేలు ఉంటుంది కదా, ఉంగరం వేలుతో కుంకుమ తీసుకొని పెట్టుకుంటే మళ్ళీ మీరు ఎప్పుడైతే దేవుని గది 1 మంత్ తర్వాత 2 మంత్ తర్వాత అనేది మీ ఇష్టం, ఎప్పుడు క్లీన్ చేస్తారో అంతవరకు అయితే బొట్టు అనేది చెదిరిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. అలా పెట్టుకోండి ఎప్పుడైనా. అయితే నేను క్లియర్గా వీడియో షూట్ చేసేటప్పుడు కెమెరా అనేది కొంచెం దూరంలో ఉందండి, అంత క్లియర్గా మీకు కనిపించకపోవచ్చు. మీకు చూపించాలనే అలా దగ్గరగా అయితే చూపిస్తున్నాను, కానీ వీడియో అలా పడుతుందని అయితే అస్సలు చూసుకోలేదండి. బాగానే పడుతుంది కదా అనుకున్నాను, కొంచెం దూరం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఫస్ట్ గంధాన్ని అయితే ఇయర్ బడ్స్తో పెట్టి దానిపైన చూపుడు వేలుతో కానీ మధ్య వేలుతో కానీ కుంకాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మధ్య వేలుతో పెట్టద్దు, కుంకుమ అనేది రింగ్ పెట్టుకుంటాం కదా, ఆ వేలుతో పెడితేనే మంచిది. అయితే ఇక్కడైతే అన్ని పటాలకి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పువ్వులు, పటాలు అన్నీ తీసుకొని డబ్బాలు అనేవి క్లీన్ చేయండి. దీని తర్వాత
ఇలా పటాలు క్లీన్ చేసుకొని పటాలకి బొట్లయి పెట్టేసేయండి. ఇవన్నీ ఇలా పెట్టుకున్నారు కదా! ఇవి పటాలకి బొట్లు పెట్టుకుని పేపర్ పైన పెట్టేసి ఇలా పక్కన పెట్టేసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తారంటే విగ్రహాలు సింపుల్‌గా ఎలా క్లీన్ చేయాలని చెప్పాను కదా! చాలామంది చింతపండు వేయండి, ఇది వేయండి, పీతాంబరం అన్నీ అంటున్నారు కానండి. నేను అవేమెయ్యను. లైట్‌గా చింతపండు విగ్రహాలకి పెట్టేసి మరీ హెవీగా కాదు లైట్‌గా పెట్టేసి విమ్ లిక్విడ్ ఉంటది కదా! విమ్ లిక్విడ్ గానీ, విమ్ సోప్ గానీ, లేకపోతే ఎక్సోబర్ సోప్ కానీ ఆ సోప్‌నయితే బ్రష్‌కి మనం యూజ్ చేయని బ్రష్ ఉంటది కదా! ఆ బ్రష్‌ని తీసుకొని బ్రష్‌తోనైతే ఇలా చక్కగా ఆ సోప్‌లో బ్రష్ ముంచేసి ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత విగ్రహాలు ఎంత ఇరుకులో మురుకున్నా కూడా క్లీన్‌గా అయిపోతాయండి. చూసారు కదా! ఎంత తెల్లగా అయిపోయాయో. మనం చేత్తో, స్క్రబ్బర్‌తో క్లీన్ చేసేదానికన్నా బ్రష్‌తో క్లీన్ చేస్తే విగ్రహాల్లో ఉన్న ఇరుకల్లో ఉంటాయి కదా! ఆ చేతులు అవన్నీ ఇరుకల్లో ఉన్న మురుకు మొత్తం కూడా పోతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నిజమే అనిపిస్తది. మరి ఇంకే టిక్కు ఫాలో అవ్వక్కర్లేదు. హెవీ లిక్విడ్‌లు కూడా యూజ్ చేస్తున్నారు తెల్లగా రావడానికి. అలా ఏం అవసరం లేదండి. ఇలా విమ్ లిక్విడ్ గానీ, విమ్ సోప్‌తో గానీ, ఎక్సోబర్ సోప్‌తో గానీ బ్రష్ పెట్టేసేయండి. ఆ బ్రష్ కూడా యూజ్ చేయని బ్రష్‌ని యూజ్ చేయండి. నేను విగ్రహాలకు మాత్రమే ఆ బ్రష్ అనేది యూజ్ చేస్తాననమాట. అందుకని ఆ బ్రష్‌తో మీకు క్లీన్ చేసి చూపించాను. అయితే ఇవంతా అయిపోయిన తర్వాత ఆ వైట్‌గా ఉన్నాయి కదా! అవి సారీస్ బాక్సెస్‌తో వచ్చాయన్నమాట. అవైతే పెట్టేసాను. కిందన పెట్టేసిన తర్వాత ఫస్టు పటాలన్నీ కూడా సర్దుకున్నాననమాట. పటాలుంటాయి గదా! దేవుని పటాలు అవన్నీ సర్దుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ఏది కావాలి దేవుడి గదిలో ఏదైనా వెంటనే వెతుక్కోకుండా కావాలి అనుకుంటే ఇలా సర్ది పెట్టుకోండి. నేను బాక్సెస్ అన్నీ క్లీన్ చేశానన్నాను కదా! అన్నీ అంటే పోపుల డబ్బాలాగా ఉంది. అందులో రోజువారీ యూజ్ చేయడానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, హారతలు నెక్స్టు గుగ్గులం కలకండ అది ఉంటది గదా! చిప్స్ లాంటివి చిన్నవి కలకండ అంటారు, చిప్స్ అంటారు. అవి నెక్స్ట్ గంధం అన్నీ కూడా అందులో పెట్టుకుంటాననమాట రోజువారీకి. ఇలా చిన్న చిన్న బాక్సెస్‌లు చూసారు గదా! 2 చూపించాను. అందులో పసుపు ఒక దాంట్లో, కుంకుమ ఒక దాంట్లో ఉంచుకుంటానండి. అంటే 1 మంత్ సరిపోయేటట్టుగా. మంత్లీ ఎలానో క్లీన్ చేస్తాం కదా! అలా. అయితే కుంకుమ అనేది నిండుకుంది. అందుకనే మీకు వీడియోలో చూపించలేదు. లేకపోతే యాక్చువల్‌గా అయితే అలానే సర్దుకుంటానండి ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఇంకో బాక్స్‌లో అయితే ఇది విభూది అనమాట. పిల్లలు అప్పుడప్పుడు భయపడుతునేటప్పుడు నెక్స్ట్ సాటర్డే, మండే అలా పెట్టుకుంటామనమాట ఆ విభూది. నెక్స్ట్ ఇంకోటి ఈ బాక్స్ ఏంటి అనేసంటే ఒత్తులుంటాయి గదా! డైలీ పెట్టుకోవడానికి ఒత్తులైతే ఇందులో పెట్టుకున్నాను. ఇంకోటి ఇదేంటంటే నేను ఫ్రైడే గానీ, వెడ్నెస్డే గానీ, సాటర్డే గానీ ఎప్పుడు గుగ్గులం వేస్తాను. ఆ గుగ్గులం వేయడానికి గుగ్గులు ఇందులో పెట్టుకోననమాట. ఇది హారతలతో ఇస్తారు గదా! ఆ బాక్సు. ఆ బాక్స్‌లో గుగ్గులమైతే స్టోర్ చేసుకుంటాను. ఇంకోటి స్టీల్ బాక్స్‌లో నెయ్యి అనమాట. సాటర్డే, ఫ్రైడే అలా నెయ్యితో దీపారాధన చేసుకుంటాను. అందుకని దీపారాధన. నెక్స్ట్ అన్నీ ఉండాలి అని చెప్పాను కదా! ఏంటి అనేసంటే ఇది కలకండ చిప్స్ అంటారు గదా! అవి స్టోర్ చేసుకున్నాను. మనకెప్పుడు ప్రసాదం అంటే ఫ్రూట్స్ గానీ, ఏవైనా లేదు ప్రసాదం చేయలేము అనుకునేటప్పుడు ఆ చిప్స్ అయితే పెట్టుకుంటాను ప్రసాదం లెక్క. నెక్స్ట్ ఇలా సర్దుకుంటానండి ప్రతి ఒక్కటి కూడా. దేవుని గదిలో అన్నీ అందుబాటులో ఉండేటట్టుకు. అయితే దేవుని గదిలో ఉంచకూడని కొన్ని వస్తువులున్నాయి. అవి ఏంటంటే చిరిగిపోయినవి పటాలుంటాయి గదా! అవి గానీ, నెక్స్ట్ అగ్గిపెట్టెలు గానీ అవి ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు. పెట్టకూడదు కూడా. నాకు తెలిసినవైతే మీతో షేర్ చేసేసాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇక్కడ విగ్రహాలు క్లీన్ చేశానని చెప్పాను కదా! ఆ విగ్రహాలు కూడా కాసేపు అలా క్లీన్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్‌తో తుడిచేసి మీ దగ్గర డ్రైగా ఉన్న టేబుల్ గానీ, ఏదైనా ఉంటే టేబుల్ మీద అలా పెట్టేసేయండి. కొంచెం తడారిన తర్వాత దేవుడి గదిలో పెట్టుకోవచ్చనమాట. ఇంకా అలా సర్దుకున్నాను కదా! సర్దుకునేది అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇవన్నీ విగ్రహాలండి నా దగ్గరున్నవి. ఇవైతే నేను పూజకి సంబంధించిన యూజ్ చేసిన సామాన్లన్నీ కూడా ఇవి. అయితే ఇప్పుడు విగ్రహాలైతే పటాలు ముందుగా పెట్టుకున్నాం కదా! ఫస్ట్ పేపర్ వేసేసి పటాలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ స్టెప్ వచ్చేసరికి పటాల తర్వాత విగ్రహాలైతే పెట్టుకుంటున్నాను అనమాట. ఏ విగ్రహం ఎక్కడ పెట్టాలో అన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా సర్దుకుంటున్నాను. యాక్చువల్లీ మేము కాణిపాకం వెళ్ళిన వీడియో మీరు చూసారో లేదండి. కాణిపాకంలో ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు అది మూల విరాట విగ్రహం, వినాయకుడి విగ్రహం అయితే తీసుకున్నాను. వినాయకుడిది ఉంది గానీ నాకెందుకో అక్కడిది గుర్తుగానే అలా తీసుకున్నా అనమాట. అలా విగ్రహాలయితే సర్దేశాను. విగ్రహాలు సర్దుకున్న తర్వాత
ఈ కిందన ఉంది గదారా! అక్కడైతే నాకు కావాల్సిన పూజా సామాగ్రి మంత్‌లీకి కావాల్సినవైతే అలా స్టోర్ చేసుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా దేవుడి గదిని ఇలా క్లీన్ చేసి ఇలా సింపుల్‌గా ఆర్గనైజేషన్ చేసుకున్నారనుకోండి, అది పెద్దది కాకపోయినా ఇలా చిన్న దేవుడి గదైనా చక్కగా ఉంటుంది. మనకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఇలా అందుబాటులో ఉంటాయన్నమాట. ఈ పక్కన దేవుని పుస్తకాలు, నెక్స్ట్ అగరబత్తులు కూడా ఈ పక్కన ఒక బుక్ స్టోర్‌లా ఉంది గదా! అవన్నీ అయితే అక్కడ పెట్టుకున్నాను. ఫైనల్లీ మా దేవుడి గది అయితే ఇలా సర్దుకున్నానండి. ఇలా ఆర్గనైజేషన్ చేసుకున్నాను. ఏదైనా మీకు ఈ వీడియోలో కొంతైనా నచ్చింది అనుకుంటే, నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. అయితే ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.